ఉండేటువంటి ప్రాంతం, రైతులు రైతు కూలీలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన విధంగా 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. ఇప్పటికే గ్యారంటీ పథకాలు చాలా ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరి మనులు చాలామంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ పథకం అనేది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. అది ఒక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఉచిత ప్రయాణం అనేది కొనసాగుతుంది. ఇప్పటికీ మన అసెంబ్లీలో కూడా ప్రకటించారు. దాదాపు 70 కోట్ల మంది మహిళా సోదరి మనం ఉచిత ప్రయాణం చేశారు ఆర్టీసీ బస్సులో. నెల నెల మన గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తామంటే నెల నెల మరి ఆర్టీసీ సంస్థకు డబ్బులు చెల్లిస్తా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంత ఒడిదుడుకులు ఎదురైనా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా, చేసిన పనులకు 40,000 కోట్ల బిల్లులు లేకపోయినా కానీ ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఏదైతే 6 గ్యారెంటీ పథకాలని మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో చిత్తశుద్ధితో